మన కన్నులు ఏం చేయాలి? దేవుని వాగ్దానం కొరకు, దేవుడు ఇచ్చే టైం కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. అబ్రహాము తన పిల్లలు లేనప్పుడు 25 సంవత్సరాలు దేవుని గురించి తన కన్నులు కనిపెట్టాయి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాము తన బిడ్డల గురించి. వాగ్దానం ఇచ్చి ఇస్సాకు పుట్టడం గురించి 25 సంవత్సరాలు దేవుని మీదకి అతను ఏం చేశాడంటే కనిపెట్టాడు. 25 సంవత్సరాలు కనిపెట్టాడండి దేవుడి గురించి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మనం దేవుని కార్యం గురించి కనిపెట్టలేకపోతున్నాం. ఏమో అబ్రహాంకి 25 సంవత్సరాలు టైం పట్టింది, నీకు 25 సంవత్సరాలు పడతాదని నేను చెప్పట్లేదు. 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ జ్ఞాపకం చేసుకుని మన కన్నులు దేవుని కార్యము జరిగే వరకు దేవుని వైపుకు కనిపెట్టాలి. ఆయన ఇచ్చే వాగ్దానం వైపుకు మన కన్నులు కనిపెట్టాలి. ప్రార్థన జవాబు ఆలస్యమైన దేవునిపై మాత్రం ఎన్నటికీ నమ్మకాన్ని శంకించకూడదు. దేవునిపై ఎన్నటికీ నీకు అవిశ్వాసం రాకూడదు. మన కన్నులు దేవుని వైపుకి ఏం చేయాలి? కనిపెట్టాలి. అందుకంటాను ప్రియులారా, ఈరోజు మన కన్నులు ఏ విధంగా ఉన్నాయి? ఇతరుల తప్పులను చూసే కన్నులుగా ఉన్నాయా? లోకాన్ని ఆశించేదిగా ఉన్నాయా? పాపాన్ని లేకపోతే పాపం వైపుకు నడిపించేదిగా ఉన్నాయా? లేక దేవుడి వైపుకు మన కన్నులు ఎత్తుకునే వారిగా ఉన్నావా? మన కన్నులు ఎవరి వైపుకి ఎత్తాలంటే దేవుని వైపుకు మాత్రమే మన కన్నులు ఎత్తాలి.